హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మన ధాబా కథలు. ధాబా అంటే ధరణి భారతి. ధరణి వాళ్ళ ఇంటికి బంధువులు వస్తే క్విక్ అండ్ ఈజీగా అయిపోయే ఒక స్వీట్ చేయమంటే ఈ గులాబ్ జామున్ చేసింది. ఆ ప్రాసెస్ ఏంటో ఎలా చేసిందో మనం ఈ వీడియోలో చూసేద్దాం. దానికోసం ఒక బౌల్లో 2 cups ఆఫ్ ఎంటీఆర్ గులాబ్ జామున్ పౌడర్ తీసుకున్నాం. ఇక్కడ మేము మెజరింగ్ కప్ యూజ్ చేస్తున్నాం, బట్ మీ దగ్గర అవైలబుల్గా ఉన్న ఏ కప్తో అన్నా మెజర్ చేసుకోండి. అలాగే ఒక 1/2 cup పాలు తీసుకోవాలి. 2 cups ఆఫ్ పౌడర్కి 1/2 cup పాలు. 2 కప్పుల పౌడర్కి సగం కప్పు మాత్రమే పాలు తీసుకోవాలి. ఆ పాలు ఒకేసారి పోసి కలిపేయకుండా కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకోవాలి. అప్పుడే మనకి ఒక సాఫ్ట్ పిండి ముద్ద రెడీ అవుతుంది. ఒక చపాతీ ముద్దలాగా రెడీ అవుతుంది. గులాబ్ జామున్ చూడడానికి చాలా బాగుంటాయి, అలాగే తినడానికి కూడా ఇంకా బాగుంటాయి. కాబట్టి ఇంటికి ఎవరన్నా సడన్గా గెస్ట్ వస్తున్నారన్నప్పుడు గులాబ్ జామున్ చాలా బెస్ట్ స్వీట్ చేసి పెట్టడానికి. లుక్ అండ్ ఫీల్తో పాటు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా పిసుక్కున్న పిండిని ఒక 15 minutes to half an hour పక్కన పెట్టేస్తే మనకి సాఫ్ట్గా తయారవుతుంది. ఈవెన్ చపాతీ పిండి మనం చపాతీలు చేసుకోవాలన్నా పక్కన నాననిస్తే బాగా వస్తాయి. ఇప్పుడు అందులోంచి ఒక చిన్న ఉండ తీసుకొని ఉండల్లా చేసుకోవడమే రౌండ్గా. క్రాక్స్ వస్తాయని భయపడొద్దు. ఫస్ట్ 1-2 అట్లా వచ్చిన తర్వాత మీకు వచ్చేస్తుంది. ముందు పిండి ముద్దని గట్టిగా నొక్కేయాలి. నొక్కి అప్పుడు తేల్చి రౌండ్గా చేస్తే రౌండ్ షేప్ వచ్చేస్తుంది. ఒక్కసారి మీకు ఏదన్నా క్రాక్ కింద అనిపిస్తే మళ్ళీ ఒక్కసారి రౌండ్ చుట్టుకోండి. క్రాక్ ఏమీ లేకుండా నున్నగా వస్తాయి. ఫస్ట్ 1-2కు మాత్రమే కష్టం ఉంటుంది, మిగతాదంతా ఈజీ అయిపోతుంది. చూడండి ఎంత రౌండ్గా ఏ క్రాక్స్ లేకుండా ఎంత బాగా వచ్చాయో. అలా మొత్తం అన్నీ ఉండలు చేసుకున్నాక ఇప్పుడు మనం గులాబ్ జామున్కి సిరప్ పాకం తీసుకుందాం. అది ఎలా చేసుకోవాలంటే, నేను ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నానో అదే కప్పుతో 3 కప్పుల షుగర్ తీసుకుంటున్నా. అంటే 2 కప్పుల పిండికి 3 కప్పుల షుగర్. అలాగే 2.5 కప్పుల వాటర్ తీసుకుంటున్నా. 2 కప్పుల పిండి, 3 కప్పుల షుగర్, 2.5 కప్పుల వాటర్. దాంతో మనకి మనం తీసుకున్న జామున్స్కి కావలసినంత సిరప్ రెడీ అవుతుంది. కలుపుకుంటూనే ఉండండి. గులాబ్ జామున్స్కి మనకి గట్టి పాకం అవసరం లేదు. జస్ట్ కొంచెం లైట్ తీగపాకం వచ్చినప్పుడు ఆపేసుకోవచ్చు. మంచి స్మెల్ కోసం ఇలాచీ పౌడర్ యాడ్ చేసాం. అందులో యాలక్కాయల పౌడర్ యాడ్ చేసుకున్నాం. అలా కొంచెం జిగురు వస్తే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి మూత పెట్టుకొని. ఎందుకంటే మనకు అది గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది. కాబట్టి ముందు సిరప్ తీసుకొని పక్కన ఉంచుకోవడం వల్ల మనకి ఇవన్నీ వేగేలోగా అది గోరువెచ్చగా అవుతుంది. అంటే వామ్గా ఉంటుంది, మరీ ఓవర్ హీట్గా లేకుండా. మీకు వేయించుకున్న గులాబ్ జామును వేడిగా ఉండి అలాగే సిరప్ బాగా వేడిగా ఉంటే అది లిక్విడ్ లాగా పేస్ట్ లాగా అయిపోతాయి. కాబట్టి అది గోరువెచ్చగా ఉండాలి, ఇవి వేడివేడిగా ఉంటే సరిపోతుంది. అలా కొన్ని గులాబ్ జాములు ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకొని కలుపుకుంటూ ఉంటే మనకన్నీ ఒకే ఈక్వల్గా కలర్లో అవుతాయి. అలా సిరప్లో వేసేసుకొని ఒక్క 2 hours పక్కన పెట్టేస్తే గులాబ్ జామున్స్లోకి బాగా జ్యూస్ పీల్చుకొని గులాబ్ జామున్ తినడానికి రెడీ అయిపోతాయి. చాలా సింపుల్ కదా చేయడం. ఎక్స్ట్రా పంచ్ కోసం మీ దగ్గర అవైలబుల్గా ఉన్న నట్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పైన వేసుకుంటే మధ్యలో క్రంచీగా అవి తగులుతూ చాలా బాగుంటాయి. చూసారా ఎంత ఈజీగా తయారు చేసేసామో మేము గులాబ్ జామున్. గులాబ్ జామున్ రెడీ. వావ్, సో నైస్. టేస్ట్ చేసి చెప్పు ఎలా ఉంది. గులాబ్ జామున్ ఇంకా చెప్పేదేముంది, అసలే స్వీట్స్ అంటే పిచ్చి. ఇంకా అందులోనూ గులాబ్ జామున్ సాఫ్ట్గా హ్యాపీగా దిగిపోతుంది. అది కూడా విత్ నట్స్. చాలా బాగుంది. లోపల వరకు బాగా కుక్ అయింది అదే. అసలు లోపల పిండి పిండిగా అట్లా లేకుండా చాలా బాగా కుక్ అయింది. ఇప్పుడు మీరు చూస్తే
ఎంత ఈజీగా కట్ అయిందో. నైస్. ఓవర్ స్వీట్ అవ్వలేదు, చక్కగా మైల్డ్గా ఉంది, అలానే చాలా బాగుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.